హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ ఇంట్లో మీరు ఏ రైస్‌తో అన్నం చేసుకుంటారో నాకైతే కమెంట్ చేయండి. మా ఇంట్లో మేమైతే రేషన్ రైస్ వస్తుంది కదా! అదొక గ్లాసు, అలాగే బయట నుంచి రైస్ ప్యాకెట్ ఏ బ్రాండ్ అయినా సరే కొనుక్కొచ్చిన తర్వాత అందులో ఒక గ్లాసు మిక్స్ చేసి అయితే ఇలా రైస్ అయితే చేసుకుంటాం అనమాట. మాకు టైం ఎక్కువగా ఉన్నప్పుడు రేషన్ రైస్ అంతా కూడా ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసేసుకుని, అంటే రాళ్ళు కానీ ఏమైనా చిన్న చిన్న నూకలు అవి ఉంటాయి కదా, అన్నీ జల్లించేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము. అవి రైస్ పోయినప్పుడల్లా కూడా ఆ ఒక గ్లాసు మేము బయట నుంచి కొనుక్కొచ్చిన ఒక గ్లాసు కలిపేసి మంచిగా అయితే కలిపేసుకుని ఇంకా ఆ రైస్తో అయితే అన్నం చేసుకుంటామండి. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూశాను. కొంతమంది బాస్మతి రైస్తో చేసుకుంటారు, కొంతమంది అయితే ఉడికించిన రైస్ ఉంటుంది కదా, దాంతో అయితే రైస్ చేసుకుంటారనమాట. ఉడికించిన రైస్ అంటే ఇప్పుడు బియ్యం అంటారు కదా, వాటితో మేము రైస్ చేసుకుంటామని అయితే చాలా వీడియోస్లో చెప్పారనమాట. మా ఇంట్లో మేమైతే రేషన్ రైస్ అలాగే బయట నుంచి కొనుక్కొచ్చిన రైస్ మిక్స్ చేసి అయితే రైస్ చేసుకుంటాం.